Hey, my dear students, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. Guys, how are you all? And మన ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ లో పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. అండ్ పార్ట్ 1 లో మనం చాలా బేసిక్ పాయింట్స్ ని మనం డిస్కస్ చేసాం. లైక్ హిస్టరీ ఆఫ్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఫీల్డ్ లైన్స్ ఎట్లా ఉంటాయి, అండ్ వాటి ప్రాపర్టీస్ అన్నిటిని చూసాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంకొంచెం ముందుకెళ్ళబోతున్నాం అండ్ స్టార్ట్ చేయడమే మనం ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ ఆయిస్టర్ ఎక్స్పెరిమెంట్ ని మనం లాస్ట్ క్లాస్ లోనే ఫస్ట్ చాప్టర్ లో ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ లోనే ఆయిస్టర్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. బట్ డైరెక్ట్ గా మనం ఆయిస్టర్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేస్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు అసలు మ్యాగ్నెట్ అంటే ఏంటి, అసలు ఈ ఫీల్డ్ లైన్స్ ఏంటి, ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అంట, ఫీల్డ్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి చాలా డౌట్స్ వస్తాయి. కాబట్టి మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అట్లాంటి డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఏమీ ఉండదు. సో ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా ఎలక్ట్రోమాగ్నెటిజం అనే చాప్టర్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది ఒక ఈ డెఫినేషన్స్ అన్ని బేసిక్స్. ఇప్పుడు ఇది యాక్చువల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆయిస్టర్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి. ఓకే, దానికి కావాల్సిన యాక్టివిటీ ఉంటుంది కదా మనకి టెక్స్ట్ బుక్ లో, యాక్టివిటీని డిస్కస్ చేస్తాం అండ్ దాని నుంచి అబ్జర్వేషన్ ఏం అబ్జర్వ్ చేస్తాం అండ్ కన్క్లూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇట్ దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది డ్యూ టు అది స్ట్రైట్ వైర్ అయినప్పుడు ఎలా ఉంటుంది, కాయిల్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అండ్ సోలెనాయిడ్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది, వాటి డైరెక్షన్ కానీ లేకపోతే వాటి ప్రాపర్టీస్ ఏంటి అనే వాటిని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ చాప్టర్ లో ఈ వీడియోలో మనకి టూ లాస్ ఉంటాయి. ఓకే, టూ రూల్స్ కూడా ఉంటాయి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని రెండు రకాలుగా మనం అప్లై చేస్తాం. ఓకే, సో దాన్ని అది స్ట్రైట్ వైర్ కి ఒకలాగా ఉంటుంది, సర్క్యులర్ కాయిల్ కి ఒకలాగా ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి లాస్ట్ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన వీడియోని ఇక్కడ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చూడండి. ఆర్ఎల్స్ ఇక్కడ ఒకసారి క్విక్ గా రీకాల్ చేస్తాను చూడండి మనం ఏమేమి డిస్కస్ చేసాము. సో హిస్టరీ ఆఫ్ మ్యాగ్నెట్స్ ని చూసాం, రైట్. సో ఈ హిస్టరీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మ్యాగ్నస్ అనే ప్లేస్ లో స్టార్ట్ అయింది. ఒక షీపర్డ్ మ్యాగ్నస్ అనే ప్లేస్ లో ఒక షీపర్డ్ నార్మల్ గా వాటిని ఫీడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళకు తగిలిన ఒక న్యాచురల్ మ్యాగ్నెట్. గాట్ ఇట్. అండ్ దాని తర్వాత ఈ ప్రాపర్టీస్ ని అబ్జర్వ్ చేసి దాని తర్వాత మ్యాన్ మేడ్ మ్యాగ్నెట్స్ కూడా వచ్చాయి. వాటిని ఏమంటాం ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటాం. ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. గాట్ ఇట్. సో ఇది మ్యాగ్నెట్స్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మ్యాగ్నెట్స్ కి ఉన్న స్పెషల్ ప్రాపర్టీ ఏంటి, ఇవి ఏదైనా ఒక వస్తువుని అట్రాక్ట్ చేయగలవు అండ్ రిపల్ కూడా చేయగలవు, రైట్. అండ్ వీటికి టూ పోల్స్ ఉంటాయి. అదేమంటాం మనం, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని అంటాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నో మోనోపోల్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్. అంటే ఎప్పుడు కానీ ఏ మ్యాగ్నెట్ తీసుకున్నా దానికి రెండు పోల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక్క మ్యాగ్నెట్ పోల్ కూడా సింగిల్ పోల్ ఉన్న మ్యాగ్నెట్ అనేది మీరు చూడలేరు ఈ నేచర్ లో. అండ్ మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న ఈ మ్యాగ్నెట్ కి ఇంకొక ప్రాపర్టీ ఏంటి, లైక్ పోల్స్ అనేవి ఆల్వేస్ అట్రాక్ట్స్ సారీ లైక్ పోల్స్ అనేవి రిపల్ అవుతాయి ఎప్పుడు కూడా, అండ్ అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, రైట్. అండ్ లైక్ రిపల్ అవుతాయి అండ్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్స్, రైట్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఫీల్డ్ లైన్స్ గురించి తెలుసుకుంటేనే ఈ రోజు క్లాస్ అర్థమవుతుంది. ఈ పార్ట్ 1 ని రీకాల్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీంట్లో ఫీల్డ్ లైన్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకసారి క్విక్ గా రీకాల్ చేస్తాను. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, సో ద స్పేస్ అరౌండ్ రీజియన్. ఓకే, సో ద రీజియన్ అరౌండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఎంత స్పేస్ లోనైతే ఒక మ్యాగ్నెట్ దాని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని గానీ రిపల్షన్ ని గానీ చూపిస్తుందో దాన్ని మనం ఏమంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం. గాట్ ఇట్. అండ్ దాని తర్వాత ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం ఇంకా నోటీస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫీల్డ్ లైన్స్ కూడా ఉంటాయి. సో ఫీల్డ్ లైన్స్ కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, మనం క్లాస్ లో మనకి ఇప్పటికి ఉన్న సిలబస్ లో మనం ఇప్పటి వరకు బార్ మ్యాగ్నెట్ కి ఉన్న ప్యాటర్న్ ని మాత్రమే చూసాం. అండ్ ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏంటి, ఫీల్డ్ లైన్స్ ఇవి ఇమాజినరీ అండ్ క్లోజ్డ్ లూప్స్ అరౌండ్ మ్యాగ్నెట్. ఓకే, సో ఇవి ఇమాజినరీ కాబట్టి మన నేక్ అయితే మనం చూడలేము. ఓకే, బట్ వాట్ అబౌట్ క్లోజ్డ్ లూప్స్ అంటే ఏంటంటే, మ్యాగ్నెట్ చుట్టూ కూడా ఇదంతా ఒక క్లోజ్డ్ లూప్ లాగా ఉంటుంది, ఓపెన్ లూప్స్ కాకుండా. బట్ ఈ క్లోజ్డ్ లూప్స్ ని ఈ రోజు క్లాస్ లో మనం సోలనాయిడ్ అనే టాపిక్ లో మీకు క్లారిటీ వస్తుంది. ఇది బికాస్ బార్ మ్యాగ్నెట్ లో మనం అవుట్ సైడ్ మాత్రమే చూడొచ్చు, కానీ ఇన్సైడ్ ఫీల్డ్ లైన్స్ అబ్జర్వ్ చేయలేం కదా. దాట్ వీ కెన్ డూ ఇట్ ఇన్ సోలనాయిడ్ ఎక్స్పెరిమెంట్.
అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌కి మాగ్నిట్యూడ్ ఉంటుంది. రైట్. అండ్ డైరెక్షన్ గూడా ఉంటుందని చెప్పుకున్నాం. రైట్. సో, కాబట్టి దీన్ని మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ మనం ఫీల్డ్ లైన్స్‌ని గాని, ఫీల్డ్‌ని ఏమంటాం? వెక్టర్ క్వాంటిటీ అని అంటాం. వెక్టర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ దీనికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది మాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది. మాగ్నిట్యూడ్ ఎక్కడ మాక్సిమం ఉంటుంది? మాక్సిమం ఎట్ పోల్స్ దగ్గర మాక్సిమం ఉంటుంది. అండ్ మినిమమ్ ఎక్కడుంటుంది? మినిమమ్ ఎట్ మిడిల్. ఔట్‌సైడ్ మిడిల్. ఓకే. డన్. ఇక్కడ డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ మనకి ఔట్‌సైడ్, ఇన్‌సైడ్ 2 వైపులో మనం ఉంటుంది. బట్ మనం ఇన్‌సైడ్ అబ్జర్వ్ చేయలేం కాబట్టి, ప్రస్తుతానికి బార్ మ్యాగ్నెట్‌ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఔట్‌సైడ్ డైరెక్షన్ చూసుకుందాం. ఇది ఆల్‌వేస్ నార్త్ టు సౌత్. గాట్ ఇట్? సో, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి. అండ్ వాట్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? ఫ్లక్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఆహ్, ఫ్లక్స్ గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్‌లో డీటెయిల్‌గా. ఇక్కడ నేను జస్ట్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వీబర్ అనేది దీనికి యూనిట్. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కి యూనిట్ ఏంటి? టెస్లా అనేది యూనిట్. రైట్. సో, ఈ ఫ్లక్స్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఓకే. ఒక యూనిట్ ఏరియా తీసుకుంటే, ఆ యూనిట్ ఏరియా నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇన్ టు ఎ గివెన్ ఏరియా. టు గివెన్ ఏరియా. అంటే ఒక ఏరియా తీసుకుంటే, దాని నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఎళ్తున్నాయనేది అది ఫై అవుతుంది. అండ్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి? ఈ ఫ్లక్స్ డెన్సిటీని మనం బితో ఇండికేట్ చేస్తాం. ఫీల్డ్ లైన్స్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియాని మనం ఆహ్, ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. దీన్ని ఎట్లా రాయొచ్చు? ఫై ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ ఏ అని కూడా రాయొచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలంటే బిఏ కాస్ థీటా. సో, మరి ఫ్లక్స్ ఎప్పుడు మినిమమ్ ఉంటుంది? ఎప్పుడు మాక్సిమం ఉంటుంది కూడా కావాలి. ఎందుకంటే క్వెషన్స్‌లలో, బిట్స్‌లలో అడిగే ఛాన్స్ ఉంది. టీఎస్‌లో అయితే బిట్స్‌లో అడగొచ్చు. అండ్ ఏపీలో అయితే మనకి ఫస్ట్ బిట్ 1 మార్క్ బిట్ ఉంటుంది కదా! దాంట్లో అడగొచ్చు. సో, 0 డిగ్రీస్ ఉన్నప్పుడు సారీ ఈ థీటా అనేది 0 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ సేమ్ సింపుల్‌గా ఈ 5లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ 0 ఏమవుతుంది? కాస్ 0 ఈస్ నథింగ్ బట్ 1 గదా! సో, ఇక్కడ 5 అనేది మాక్సిమం ఉంటుంది. ఓకే. ఎట్ 0 డిగ్రీస్ 5 మాక్సిమం ఉంటుంది. ఎట్ 90 డిగ్రీస్‌లో ఈ 5 అనేది మినిమమ్ ఉంటుంది. ఎందుకంటే 0 అయిపోతుంది మొత్తం. రైట్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది పారలెల్‌గా ఉన్నప్పుడు మినిమమ్ ఉంటుంది. అండ్ పర్పెండిక్యులర్‌గా ఉన్నప్పుడు మాక్సిమం ఉంటుంది. ఇదంతా మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. అండ్ దీనికి అడిషనల్‌గా మనం ఇంకొకటి కూడా డిస్కస్ చేస్తాం. ఏంటది? మ్యాగ్నెటిక్ కాంపస్. మ్యాగ్నెటిక్ కాంపస్ అంటే ఏంటి? ఆ డివైస్‌ని దేనికి యూజ్ చేస్తాం? అండ్ అదెందుకు డిఫ్లెక్షన్ చూపిస్తుంది? రైట్. సో, మ్యాగ్నెటిక్ కాంపస్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ నీడిల్. రైట్. సో, ఇదంతా లాస్ట్ క్లాస్‌లో అయిపోయింది. అండ్ ఈ క్లాస్‌లో ఆయిస్టెడ్ ఎక్స్‌పెరిమెంట్. రైట్. ఆయిస్టెడ్ ఎక్స్‌పెరిమెంట్‌లో దీంట్లో ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒక్కొక్కసారి 2 మార్క్స్‌కి గాని, లేకపోతే వెరీ షార్ట్ ఆన్సర్, లేకపోతే షార్ట్ ఆన్సర్‌లో ఎక్స్‌పెరిమెంట్ మొత్తం అడగడు. ఓన్లీ యాక్టివిటీలో ఎయిమ్ మాత్రమే రాయండని. లేకపోతే ఎందుకు చేస్తాం? ఈ యాక్టివిటీ మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అనంటే ఏం రాయాల్సొస్తుంది? ఆర్ రిక్వైర్డ్ మెటీరియల్ ఏమేమి యూజ్ చేస్తాం ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో? ప్రొసీజర్ ఏంటి? ఆర్ ఎల్స్ అబ్జర్వేషన్ ఆర్ కన్క్లూజన్ ఇట్లాంటివి మాత్రమే సెపరేట్‌గా కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి, అన్ని రకాలుగా ఇది లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ అన్ని రకాలుగా ఇది చాలా ఇంపార్టెంట్. సో, మరి ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో ఏం చేస్తున్నామంటే, ఆయిస్టెడ్ అనే సైంటిస్ట్ ఏం చేశారు? ఫస్ట్ ఈ ఒక ఆహ్ కార్డ్‌బోర్డ్ తీసుకున్నారు. అండ్ ఆ కార్డ్‌బోర్డ్ పైన ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గదా! ఇవి 2 1 సెంటీమీటర్ ఉన్న స్టిక్స్ తీసుకున్నారు. అండ్ ఈ స్టిక్స్ మీద నుంచి ఏం చేశారు? ఒక కాపర్ వైర్‌ని ప్లేస్ చేశారు. అండ్ ఈ కాపర్ వైర్‌ని ఇంకా దేనికి కనెక్ట్ చేశారు? ఒక స్విచ్‌కి అండ్ బ్యాటరీకి 9 వోల్ట్ ఆర్ 3 వోల్ట్ బ్యాటరీకి కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఇదంతా ఏమైంది? ఒక సర్క్యులర్ లూప్ అయింది గదా! ఈ లూప్ తర్వాత ఈ స్విచ్ ఓపెన్‌లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ కాంపస్ ప్లేస్ చేశారు. రైట్? సో, కాంపస్ ప్లేస్ చేసినప్పుడు ఏమైంది? స్విచ్ ఓపెన్‌లో ఉంది. అంటే లూప్‌లో ఎట్లాంటి కరెంట్ పాస్ అవ్వట్లేదు. ఓపెన్ లూప్ కదా! కాబట్టి ఎట్లాంటి డిఫ్లెక్షన్స్ చూపించదు. గాట్ ఇట్? సో, ఇది అబ్జర్వేషన్ ఏంటి మనకిక్కడ ఇదంతా గూడా ప్రొసీజర్. ఇక్కడ మీరేంటి ఎయిమ్ ఎందుకు రాస్తున్నారు అనంటే టు చెక్ వెదర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ షోస్ ఐ మీన్ ఎందుకు డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది అనే పాయింట్ మీద చెప్తాం. రైట్. అండ్ రిక్వైర్డ్ మెటీరియల్ అంటే ఇక్కడ స్ట్రిప్స్ యూజ్ చేస్తున్నాం. కార్డ్‌బోర్డ్ అండ్ మ్యాగ్నెటిక్ కాంపస్, బ్యాటరీ అండ్ స్విచ్. అండ్ ప్రొసీజర్ ఏంటి? ఇందాక నేను చెప్పాను గదా! ఫస్ట్ కార్డ్‌బోర్డ్ తీసుకోవాలి. దాని తర్వాత ఈ స్టిక్స్ తీసుకొని దాని మీద ప్లేస్ చేయాలి. వాటి మీద నుంచి ఒక ఒక వైర్‌ని తీసుకొని బ్యాటరీ అండ్ స్విచ్‌కి కనెక్ట్ చేయాలి. దెన్ మనం కాంపస్‌ని ఆ వైర్ కింద పెట్టాలి. ఓకే. ఇదంతా గూడా ప్రొసీజర్‌లో అవుతుంది. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటి అనంటే, మనం ఈ సర్క్యూట్ ఓపెన్‌లో ఉన్నప్పుడు ఇక్కడ స్విచ్ ఏంటి ఓపెన్‌లో ఉంది గదా!
ఓపెన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎట్లాంటి డిఫ్లెక్షన్స్ చూపించదు. ఓకే. ఈ ఎట్లాంటి డిఫ్లెక్షన్స్ చూపించదు. ఎప్పుడు? ఇది ఓపెన్ లో ఉన్నప్పుడు. బట్ ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్షన్స్ ఎప్పుడు చూపిస్తుంది అంటే వన్స్ నేను ఈ సర్క్యూట్ దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది? దీంట్లో నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది. రైట్? కరెంట్ పాస్ అయినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. రైట్? ఇది దీంట్లో ఉన్న మెయిన్ అబ్జర్వేషన్. ఎందుకు డిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనకి కన్క్లూజన్. రైట్? సో కన్క్లూజన్ లో మనకేం తెలుస్తుందంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని తీసుకొని దాని నుంచి మనం ఎప్పుడైతే కరెంట్ పాస్ చేస్తున్నామో అది ఆటోమేటిక్ గా దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అది ఎగ్జర్ట్ చేస్తుంది. గాట్ ఇట్? సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని నేను ఇందాక చెప్పాను కదా ఎందుకు రీకాల్ చేశాను అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి అనేది డౌట్ వస్తుంది. కాబట్టి ఒకసారి లాస్ట్ పార్ట్‌ని చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అండ్ కన్క్లూజన్ ఏంటి మొత్తానికి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు మనకి వస్తుంది? ఐ మీన్ ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది ఇది అనంటే, ఎప్పుడైతే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం కాంపాస్‌ని ప్లేస్ చేస్తామో అప్పుడు మాత్రమే డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఎట్లాంటి ఫీల్డ్ లేదు గదా! ఇక్కడ ఎట్లాంటి బార్ మ్యాగ్నెట్ లేదు. అయినా కూడా డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది అనంటే సంథింగ్ ఈస్ దేర్. రైట్? ఇక్కడ ఉన్నదేంటి? వైర్ మాత్రమే ఉంది. కాబట్టి వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసుండాలి. కాబట్టి అది ఫీల్డ్ డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. రైట్? సో దానివల్ల కన్క్లూజన్ ఏమైందంటే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి లేదంటే ఏదైనా కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దాని చుట్టూ. ఇది కన్క్లూజన్ ఆఫ్ ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి? మనం ఏ రకమైన కండక్టర్ తీసుకొని దాని నుంచి కరెంట్ పాస్ చేసినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ అవుతుంది. అంతేనా? సో ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ స్ట్రెయిట్ వైర్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే నేను సర్క్యులర్ లూప్ అయినా తీసుకుంటాను. లేదంటే ఎట్లాంటి షేప్ లో ఉన్న నేను ఒక కండక్టర్ అయినా తీసుకుంటాను. రైట్? సో దానికోసమే ఈ ప్రతి కేసులో కూడా సేమ్ టైప్ లో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వస్తాయా? వాటి డైరెక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్. ఏంటది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు మనం 3 షేప్స్ తీసుకుంటున్నాం. ఏంటి? లాంగ్ స్ట్రెయిట్ వైర్ ఒకటి, అండ్ సర్క్యులర్ కాయిల్ ఒకటి, అండ్ దెన్ సోలెనాయిడ్. ఈ 3 మనకి చాప్టర్ లో ఉన్నాయి. మూడిటికి 3 చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కదా! సో ఈ యాక్టివిటీస్ లో మీరు కన్క్లూజన్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎలా అరేంజ్ చేస్తున్నాము సర్క్యూట్ ని? అండ్ ఆ సర్క్యూట్ లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాం? దెన్ అబ్జర్వేషన్ ఏంటి? దాని తర్వాత మనం కన్క్లూజన్ కి రావాలి. గాట్ ఇట్? సో ప్రతి యాక్టివిటీలో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి ఒక రూల్ ఉంటుంది. దాన్ని ఎట్లా అప్లై చేయాలి అనేది కొంచెం నోటీస్ చేయండి. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు అర్థమైనట్టుగానే ఉంటుంది గానీ ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అయ్యేసరికి మీకు ఆహ్, 2, 3 లాస్ ఉంటాయి గాబట్టి కన్‌ఫ్యూజ్ అవుతారు. రైట్? అండ్ కమింగ్ టు లాంగ్ స్ట్రెయిట్ వైర్‌లో కరెంట్ పాస్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? అండ్ ఇక్కడ ఇంకొక విషయం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తే చేంజ్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో ఇక్కడ కరెంట్ అనేది ఇదేంటి ఏ పాయింట్ నుంచి బి పాయింట్‌కి వెళ్ళినప్పుడు ఒక రకమైన డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. రైట్? అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను ఈ బ్యాటరీని పాజిటివ్ టు నెగెటివ్, నెగెటివ్ టు పాజిటివ్ నేను ఇంటర్‌చేంజ్ చేశాను. అప్పుడేమవుతుంది? కరెంట్ డైరెక్షన్ మారుతుంది గదా! బి టు ఏ వస్తుంది. అప్పుడు డిఫ్లెక్షన్స్ చేంజ్ ఒస్తాయి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏందంటే, ఇఫ్ కరెంట్ డైరెక్షన్ చేంజెస్ కరెంట్ డైరెక్షన్ చేంజెస్ ఇది గూడా ఒక రకమైన అబ్జర్వేషనే. చేంజెస్ magnetic field direction is also changes. Magnetic field direction changes. Okay? Don't forget to write this observation in this experiment. Then ఈ ఫీల్డ్ లైన్ ఈ లాంగ్ స్ట్రెయిట్ వైర్ లో ఏం జరుగుతుంది? ఒక యాక్టివిటీలో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి? సరే ఎయిమ్ దగ్గర నుంచి ఏంటి? ఫస్ట్ ఈ మ్యాగ్నెట్ ఈ షేప్ లో ఒక కండక్టర్ అనేది లాంగ్ స్ట్రెయిట్ వైర్ షేప్ లో ఉంటే ఫీల్డ్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? అది ఎయిమ్. దాని తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్ ఏం తీసుకోవాలి మనం? ఫస్ట్ మీకు ఎవరికైనా ఈ ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఈ ఆర్డర్ లో రిక్వైర్డ్ మెటీరియల్ గుర్తు రాలేదు. రైట్? సో దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి దాని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. బికాస్ మీకు అందరికి ప్రొసీజర్ గుర్తుంటుంది కదా, ఏం చేస్తున్నాం ఈ చాప్టర్ లో ఈ యాక్టివిటీలో అని. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఒక్కొక్క ఫస్ట్ ఒక టేబుల్ పైన రిటార్డ్ స్టాండ్ ని ప్లేస్ చేయాలి. సో టేబుల్, రిటార్డ్ స్టాండ్. ఓకే, రాసేయండి. ఇక్కడ రాసేయండి. ఇమ్మీడియట్ గా మీరు ఏ వస్తువులు అయితే వాడుతున్నారో వాటన్నిటిని ఇక్కడ రాసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఎండ్ ఆఫ్ ది పాయింట్ కి మీకు అన్ని రిక్వైర్డ్ మెటీరియల్ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి
అండ్ ఇదొక సూపర్ ట్రిక్. మీరు ఏదైనా మర్చిపోయిన దాన్ని ప్రతిసారి చెక్ చేసుకోవడం అంటే కుదరదు గదా! ఇదొక రివర్స్ ప్రాసెస్. సో, ఇక్కడ ప్రొసీజర్‌లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్స్ లాగా రాయండి. ఎప్పుడు గాని ప్రొసీజర్‌ని రాసేటప్పుడు పాయింట్స్‌లో రాయండి. అబ్జర్వేషన్‌ని కూడా పాయింట్స్‌లో రాస్తే చాలా బెటర్. ఓకే. అండ్ ప్రొసీజర్ విషయానికొస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఒక టేబుల్ తీసుకున్నాం. అండ్ ఈ టేబుల్‌కి మనం ఒక రిటార్డ్ స్టాండ్‌ని ఫిక్స్ చేసాం. ఓకే. అంటే ఈ కార్డ్‌బోర్డ్ తీసుకొని ఆ కార్డ్‌బోర్డ్‌కి హోల్ చేసి ఆ హోల్ నుండి మనం ఈ రిటార్డ్ స్టాండ్‌ని ఫిక్స్ చేసాం. దెన్ ఒక ఈ రిటార్డ్ స్టాండ్‌కి వైర్ ఉంది గదా! ఈ వైర్‌ని ఈ పాయింట్ నుంచి మనకేంటి స్ట్రెయిట్ వైర్ గురించి మాట్లాడుకుంటున్నాం రైట్? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకి స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకోండి. సరే నేను ఈ పాయింట్‌ని ఏ అనుకుంటున్నాను. ఇది బి అనుకుంటున్నాను. ఈ ఏ నుండి బి మధ్యలో వైర్ ఎట్లాంటి మెలిక లేకుండా స్ట్రెయిట్‌గా ఉండేలాగా ఇక్కడ కింద వెయిట్ పెట్టేస్తే స్ట్రెయిట్‌గా వచ్చేస్తది రైట్? ఇలా ఉంచి దీన్ని ఒక బ్యాటరీకి అండ్ అగైన్ సేమ్ స్విచ్‌కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఇప్పుడేం చేయాలి? ఇక్కడ కార్డ్‌బోర్డ్ ఇక్కడ వైర్ దగ్గర హోల్ ఉంది గదా! ఈ హోల్ చుట్టూ గూడా మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్న దాని ప్రకారం అయితే, మనం ఈ వైర్ చుట్టూ గూడా 10 లేకపోతే ఫ్యూ మ్యాగ్నెటిక్ కాంపసెస్‌ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఆర్ ఎల్స్ ఈ మ్యాగ్నెటిక్ కాంపాస్ కాకుండా ఇంకొక ఒక బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ఫీల్డ్ ఉందా? సారీ ఈ వైర్ ఉందా? ఈ వైర్ చుట్టుపక్కల ఈ ఐరన్ స్ప్రింకిల్ ఉంటుంది. ఓకే. ఐరన్ పౌడర్ ఉంటుంది. ఈ ఐరన్ పౌడర్‌ని మనం స్ప్రింకిల్ చేసినప్పుడు ఏమవుతుంది? సో, అది ఈవెన్‌గా స్ప్రింకిల్ చేసిన తర్వాత కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఎట్లాగో మనకి ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందన్న విషయం తెలుసు. రైట్? ఈ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ఈ ఐరన్ పౌడర్ కూడా ఒక ప్యాటర్న్‌లో మొత్తం కూడా ఒక ప్యాటర్న్‌లో దానికది అలైన్ చేసుకుంటుంది. ఆ ప్యాటర్నే మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. రైట్? సో, ఇట్లాగైనా చేయొచ్చు. లేదు అనంటే మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్న అబ్జర్వేషన్ ఏంటి? కాంపాసెస్ తీసుకొని ప్రతి కాంపాస్‌కి ఉన్న డైరెక్షన్ ఉంటుంది గదా! నార్త్ పోల్ డైరెక్షన్ చూపిస్తుంది గదా! ఆ డాట్‌ని మార్క్ చేసి వీటన్నిటిని తీసేసి వాటి దగ్గర లైన్‌ని మనం జాయిన్ చేయాలి. ఓకే. సో, వైర్ ఇదనుకుంటే దీని చుట్టూ వచ్చే మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. రైట్? ఇలా ఉంటాయి. గాట్ ఇట్? సో, ఇక్కడ ఈ ఫీల్డ్ లైన్స్ అన్నింటి డైరెక్షన్ ఏంటి? మనం ఇక్కడ అబ్జర్వేషన్‌లో ఇవన్నీ రాయాలి. ఫీల్డ్ లైన్స్ అన్నీ ఎలా వచ్చాయి మనకి? సర్కిల్స్, కాన్సంట్రిక్ సర్కిల్స్. ఓకే. ఇక్కడ కాన్సంట్రిక్ సర్కిల్స్ అనంటే, ఒకటే సర్కిల్ నుండి, ఒకటే సెంటర్ నుండి డిఫరెంట్ రేడియసెస్‌తో డ్రా చేయబడిన సర్కిల్స్. గాట్ ఇట్? ఈ కాన్సంట్రిక్ సర్కిల్స్ అన్నీ గూడా ఎక్కడి నుంచి దేన్ని సెంటర్‌గా చేసుకొని గీయబడ్డాయి అంటే వైర్‌ని. గాట్ ఇట్? అండ్ ఈ వైర్స్ అన్నీ గూడా ఐ మీన్ ఇవన్నీ ఇప్పుడు కాన్సంట్రిక్ సర్కిల్స్ అనంటే కాన్సంట్రిక్ ఇదేం సర్కిల్ గదా! మనం ఏం రాసాం? సో, ఓకే. యెస్. ఇవి కాన్సంట్రిక్ సర్కిల్స్. ఫైన్. ఇప్పుడు సర్కిల్ అంటే ఏంటి? ఆఫ్‌కోర్స్ ఇదొక క్లోజ్డ్ లూప్. రైట్? అండ్ వీటి డైరెక్షన్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? ఎందుకనంటే మాగ్నెటిక్ ఇప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటి? ఇవన్నీ గూడా మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కదా! అండ్ ఇక్కడ నుంచి కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైకెళ్తుంది. రైట్? అప్పుడు మనకి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చాయి. మరి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అన్నప్పుడు ఇందాక మనం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్‌లో డిస్కస్ చేసిందేంటి? దానికి డైరెక్షన్ ఉంటుంది. రైట్? అండ్ మాగ్నిట్యూడ్ గూడా ఉంటుంది. రైట్? సరే మాగ్నిట్యూడ్ అంటే ఇది ఈవెన్‌గా ఉంటుంది. బికాజ్ ఇవి కాన్సంట్రిక్ సర్కిల్స్ కాబట్టి అన్ని సేమ్ డిస్టెన్స్‌లో ఉంటాయి. సో, ఫైన్. కాన్ ఆహ్, మాగ్నిట్యూడ్ అనేది ఓకే. బట్ వాట్ అబౌట్ డైరెక్షన్? డైరెక్షన్ ఫైండ్ ఔట్ చేయాలి గదా! అవి ఇటు నుంచి ఇలా వెళ్తున్నాయా? లేకపోతే ఇటు నుంచి ఇట్లా వస్తున్నాయా? దీని మాగ్నిట్యూడ్ డైరెక్షన్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనకొక రూల్ ఉంది. వాట్ ఈస్ థాట్? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుందనంటే, మీ థంబ్ ఉంటుంది గదా! ఈ థంబ్‌ని ఏ డైరెక్షన్‌లో ప్లేస్ చేయాలి? కరెంట్ డైరెక్షన్‌లో ప్లేస్ చేయాలి. ఓకే. సో, థంబ్‌ని కరెంట్ డైరెక్షన్‌లో ప్లేస్ చేసిన తర్వాత ఈ ఫింగర్స్ అన్నీ గూడా ఇన్‌సైడ్ ఫోల్డ్ చేయండి. అప్పుడేమవుతుంది? ఇట్లా ఈ యారోస్ కనిపిస్తున్నాయి గదా! అట్లా ఫోల్డ్ చేయండి. అప్పుడేమవుతుంది? ఈ కర్ల్డ్ ఫింగర్స్ అన్నీ గూడా మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తాయి. గాట్ ఇట్? సో, ఇక్కడ మీరు మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ లాంగ్ స్ట్రెయిట్ వైర్ తీసుకున్నప్పుడు దాంట్లో కరెంట్ డైరెక్షన్ ఏంటి? కరెంట్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది? ఆ డైరెక్షన్‌లో మీరు థంబ్‌ని తీసుకోవాలి. గాట్ ఇట్? సో, అలా తీసుకున్నప్పుడు కర్ల్డ్ ఫింగర్స్ ఏ డైరెక్షన్‌లో ఉంటే అది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌నిస్తుంది. ఇక్కడ ఈ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకిది 2 మార్క్స్‌కి గాని, 2 మార్క్స్‌కి వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్‌కి గాని, లేకపోతే 1 మార్క్‌కి ఓన్లీ అసలిదే ఏంటి అని అని కూడా క్వెషన్స్ అడుగుతారు. ఇది సీబీఎస్ఈలో కూడా చాలా సార్లు వచ్చింది. అండ్ మనకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, డోంట్ ఫర్గెట్ టు రీడ్ దిస్ స్టేట్‌మెంట్. ఓకే. అట్‌లీస్ట్ స్టేట్‌మెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా రాయకపోయినా అసలు ఏంటిది ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేలా ఉండాలి. గాట్ ఇట్?
అండ్ ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇక్కడ నుంచి టాప్ యాంగిల్ నుంచి చూస్తున్నప్పుడు మీకు కరెంట్ ఎటెళ్తుంది? కరెంట్ పైకొస్తుంది. రైట్? అంటే దీన్ని కరెంట్ అనేది ఇది బోర్డ్ అనుకుంటే, ఈ బోర్డ్‌ని, ఈ స్క్రీన్‌ని మీ మీ మొబైల్ స్క్రీన్‌ని ఒక ప్లేన్ అని అనుకుంటే, ఆ ప్లేన్ నుంచి బయటికొస్తుంది. రైట్? సో, ఔట్ ఆఫ్ ది స్క్రీన్ అనొచ్చు. ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ లో పేజ్ ఉంది కాబట్టి ఔట్ ఆఫ్ ది పేజ్ ఇంటూ ద పేజ్ అని అంటాం. సో ఇక్కడ ఔట్ ఆఫ్ ది పేజ్ ని మనం ఎట్లా ఇండికేట్ చేస్తాం? డాట్ తో ఇండికేట్ చేస్తాం. ఇంటూ అనంటే ఇదేంటి డైరెక్షన్? ఇంటూ. రైట్? సో ఇంటూ కాబట్టి ఎనీవే ఇది ఇంటూ ది బోర్డ్ లేకపోతే ఇంటూ ది స్క్రీన్. రైట్? ఇది అవుట్ ఆఫ్ ది స్క్రీన్. సో ఇక్కడ నుంచి కరెంట్ అనేది పైకి వస్తుంది, ఇక్కడ నుంచి కరెంట్ అనేది లోపలికి వెళ్తుంది, ఇక్కడ నుంచి కరెంట్ పైకి వస్తుంది, ఇక్కడ నుంచి కరెంట్ లోపలికి వెళ్తుంది. రైట్? సో ఇది కరెంట్ డైరెక్షన్ అయినప్పుడు దీని చుట్టూ కూడా ఇప్పుడు థంబ్ని మీరు ఎట్లా ప్లేస్ చేస్తారు? ఈ డైరెక్షన్ లో ఇంటూ ది ఫీల్డ్ కి డైరెక్షన్ లో మీరు థంబ్ని ప్లేస్ చేస్తే మీ కర్ల్డ్ ఫింగర్స్ అన్ని ఇక్కడ ఈ కేసులో కర్ల్డ్ ఫింగర్స్ అన్ని ఎలా ఉన్నాయి నేను చెప్పనా? మీ కర్ల్డ్ ఫింగర్స్ అన్ని ఎలా ఫోల్డ్ అయి ఉంటాయో. సో ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఇట్లా ఫోల్డ్ అయి ఉంటాయి. రైట్? ఇది మీ కర్ల్డ్ ఫింగర్స్ డైరెక్షన్ ఇది. అదే ఈ కేసులో అయితే ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఫైన్. ఇక్కడ ఇవన్నీ సర్కిల్సే కదా. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఏంటి? ఇంటూ ద ఫీల్డ్ వెళ్తుంది. అంటే మీ థంబ్ని టువర్డ్స్ స్క్రీన్ ప్లేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? మీ కర్ల్డ్ ఫింగర్స్ అన్ని కూడా ఇలా ఈ డైరెక్షన్ లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇవన్నీ ఫోల్డ్ అవుతున్నాయి. రైట్? సో ఈ రకంగా మీ ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని యూజ్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని మీరు డైరెక్షన్ ని ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. గాట్ ఇట్? సో వీటికి ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి? థంబ్ ఏ డైరెక్షన్ ఇస్తుంది అండ్ కర్ల్ ఫింగర్స్ ఏ డైరెక్షన్ ఇస్తాయి. రైట్? అండ్ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, సేమ్ రూల్లో ఎట్లాంటి చేంజ్ లేదు. మీరు టెక్స్ట్ బుక్ కనుక చదివినట్లయితే మీరు డౌట్ పడతారు. బికాస్ ఈ థంబ్ రూల్ గురించి స్ట్రైట్ వైర్ దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రైట్? స్ట్రైట్ వైర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ సర్క్యులర్ లూప్ ఒక ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. బట్ ఈ రెండు కూడా ఒకటే. ఈ రెండిటికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అండ్ థంబ్ రూల్ మనం అప్లై చేసేది ఒకటే. గాట్ ఇట్? సో ఇప్పుడు ఇది మీకు క్లియర్ కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ స్ట్రైట్ వైర్ కి డైరెక్షన్ ఇచ్చేది ఏంటి? ఏ రూల్ అని కూడా అడుగుతాడు. మనకి బిట్స్ లో అడగొచ్చు, లేదంటే 1 మార్క్ అడగొచ్చు. ఏంటి ఆ రూల్ ఏంటి? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఆ రూల్ ఏంటి అనేది ఇందాక మనం నెక్స్ట్ స్లైడ్ లో చూసాం. రైట్? ఇక్కడ నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. ఇక్కడ కూడా సేమ్ ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్, రైట్? దాని తర్వాత ప్రొసీజర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొసీజర్ విషయానికి వస్తే నేను ఇక్కడ రిక్వైర్డ్ మెటీరియల్ లోనే మీకు ప్రొసీజర్ మెటీరియల్ ఏమంతా తెలుస్తుంది. సో ప్రొసీజర్ లో మనం ఇట్లాంటి ఒక టేబుల్ ని ప్లేస్ చేస్తున్నాం. ఓకే? ఈ టేబుల్ కి 2 హోల్స్ చేసాం. ఓకే? ఎందుకంటే ఈ హోల్ నుండి మనం ఈ కాయిల్ ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ చేసాం. అండ్ ఈ 2 హోల్స్ నుంచి మనకి ఉన్న వైర్, ఇప్పుడు స్ట్రైట్ లాంగ్ వైర్ ఉంది కదా, దాని నెంబర్ ఆఫ్ మల్టిపుల్ టర్న్స్ ఈ 2 వైర్స్ నుంచి ఇట్లా ప్లేస్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ ఎండ్ వైర్ అండ్ స్టార్టింగ్, ఈ వైర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వైర్ ఉంటుంది కదా, వాటిని ఇక్కడ ఇవి రెండింటిని ఒక బ్యాటరీకి అండ్ ఒక స్విచ్ కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇది ఒక సర్క్యూట్ అయిందా? ఈ సర్క్యూట్ లో మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ కాంపస్ కూడా ప్లేస్ చేసాం. ఇక్కడ ఈ సర్క్యూట్ ని ఆన్ చేసినప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. సో కరెంట్ పాస్ అయితే ఏంటి? కంప్లీట్ సర్క్యూట్, ఈ కాయిల్ నుంచి కూడా కరెంట్ పాస్ అవుతుంది కదా. బట్ ఇక్కడ కరెంట్ పాస్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. సో మనం ఈ ప్యాటర్న్ ఏంటి తెలుసుకోవాలంటే, సేమ్ మీరు ఇక్కడ కూడా ఈ ఐరన్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఐరన్ ఫీలింగ్స్ లేకపోతే ఐరన్ పౌడర్ ని స్ప్రింకిల్ చేయొచ్చు ఈవెన్ గా, ఆరెల్స్ ఇక్కడ ప్రతి మల్టిపుల్ మ్యాగ్నెటిక్ కాంపసెస్ ని ఈ వైర్ చుట్టూ, దీని చుట్టూ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ గానీ ప్లేస్ చేయొచ్చు. సో దట్ విల్ గెట్ టు నో ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అరౌండ్ ది సర్క్యులర్ కాయిల్. గాట్ ఇట్? సో ఒక పర్టికులర్ వైర్ గురించి తీసుకున్నాం. ఓకే? సో ఇప్పుడు సర్క్యులర్ కాయిల్ కదా. సర్క్యులర్ కాయిల్ అంటే నేను ఇప్పుడు ఈ ఎండ్ నుండి ఈ కాయిల్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది? ఇది ఒక లాంగ్ వైర్ లాగా కనిపిస్తుందా? స్ట్రైట్ వైర్ కదా. ఇప్పుడు ఈ స్ట్రైట్ వైర్ దగ్గర రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని అప్లై చేయండి.
అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఏంటి, ఇట్లా నుంచి ఇట్లా వస్తుంది రైట్. అంటే ఇది కరెంట్ డైరెక్షన్ ఇది. గాట్ ఇట్. సో కరెంట్ డైరెక్షన్ లో మనకి ఏమొస్తుంది, ఇక్కడ థంబ్ ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ థంబ్ ప్లేస్ చేస్తే మనకి ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఇట్లా వస్తాయి రైట్. సో ఇక్కడ ఫీల్డ్ అంతా కూడా ఇటువైపు ఇన్సైడ్ వెళ్తుంది. ఓకే, ఇన్ టు ది బోర్డ్ వెళ్తుంది, లేదంటే ఇన్ టు ద స్క్రీన్ వెళ్తుంది. గాట్ ఇట్. సో ఇన్ టు ద స్క్రీన్ అంటే ఇప్పుడు మనకి ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ కదా. ఇక్కడ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, ఇందాకే మనం డిస్కస్ చేసాం క్లాస్ స్టార్టింగ్ లో, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి వెళ్తాయి రైట్. సో ఇక్కడ నార్త్ పోల్ దగ్గర చూసుకుంటే మనకి ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఏంటి, బయటికి వస్తున్నాయి రైట్. సో అవుట్ ఆఫ్ ది బోర్డ్ అని అనుకోవచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ ది ప్లేన్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఇంటూ వెళ్తున్నాయి రైట్. సో ఇక్కడ ఇంటూ ఉందనంటే మధ్యలో ఏ ఫీల్డ్ ఉన్నట్టు, సౌత్ ఫీల్డ్ ఉన్నట్టు. ఓకే, సౌత్ పోల్ ఉన్నట్టు. అదే ఇప్పుడు కాయిల్ లో ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా అవుట్ వస్తున్నాయి, అవుట్ సైడ్ అంటే బయటకు వస్తున్నాయి. అప్పుడు ఇది ఏం పోల్ అవుతుంది, నార్త్ పోల్ అవుతుంది. కాబట్టి ఇది నార్త్ పోల్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఫీల్డ్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు. ఓకే, అంటే యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నప్పుడు ఫీల్డ్ అనేది నార్త్ పోల్ వస్తుంది. అండ్ క్లాక్ వైజ్ లో ఉన్నప్పుడు, ఐ మీన్ ఫీల్డ్ లైన్ ఈ కరెంట్ డైరెక్షన్ క్లాక్ వైజ్ ఉంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా వస్తుంది, ఐ మీన్ అక్కడ మధ్యలో సర్కిల్ మధ్యలో ఫామ్ అయ్యే ఆ, ఈ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, పోల్ ఏముంటుంది అని అంటే సౌత్ పోల్. గాట్ ఇట్. సో ఇక్కడ మరి దీన్ని ఎట్లా అప్లై చేయాలి, ప్రతి పాయింట్ దగ్గర మనము ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని మనం ప్లేస్ చేయలేము కదా మ్యామ్ అని అంటే, ఇక్కడ ఒక చిన్న ఈజీ వే ఏంటంటే సేమ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, దీంట్లో ఎట్లాంటి చేంజ్ లేదు. కానీ ఇక్కడ ఉన్న ఒక సింప్లెస్ట్ వే ఏంటంటే, నార్మల్ గా మనం ఇప్పుడు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లో ఏం తీసుకున్నాం, థంబ్ ని కరెంట్ డైరెక్షన్ లో ప్లేస్ చేస్తున్నాం, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని, ఐ మీన్ కర్డ్ ఫింగర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వస్తుంది రైట్. బట్ ఇక్కడ మనం ఒక చిన్న జస్ట్ ఫర్ చేంజ్ మనం ఏం చేస్తున్నాం అంటే, థంబ్ ని ఇక్కడ ఏం ప్లేస్ చేస్తాం, థంబ్ ని ఫీల్డ్ ఎస్ ఫీల్డ్ ఇస్తుంది, ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తుంది. ఓకే, వెన్ ఎప్పుడైతే మనం కర్ల్డ్ ఫింగర్స్ ఉన్నాయా, ఈ కర్ల్డ్ ఫింగర్స్ అన్ని కూడా మనం ఏ డైరెక్షన్ లో ప్లేస్ చేయాలి, ఇవి ఈ కరెంట్ డైరెక్షన్ లో ప్లేస్ చేస్తే మనకి థంబ్ ఏమొస్తుంది, ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తుంది. గాట్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఇది సర్క్యులర్ లూప్ కదా. ఈ సర్క్యులర్ లూప్ లో కరెంట్ ఎట్లా వెళ్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇలా వెళ్తుంది రైట్. ఇప్పుడు ఇప్పుడు మనం పై నుంచి చూస్తున్నాం. ఓకే, పై నుంచి టాప్ యాంగిల్ నుంచి టాప్ వ్యూ చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ డైరెక్షన్ ఏంటి, ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రైట్. సో ఇప్పుడు కరెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది అని అంటే, ఇందాక మనం ఏమనుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది అని అంటే నార్త్ పోల్ వస్తుంది అని అనుకున్నాం రైట్. సో ఇక్కడ మధ్యలో నార్త్ పోల్ వస్తుంది అంటే ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి, అవుట్ ఆఫ్ ది బోర్డ్ లేదంటే అవుట్ ఆఫ్ ది స్క్రీన్ వస్తున్నాయి. గాట్ ఇట్. అదే మనం దీన్ని బాటమ్ వ్యూ నుంచి చూస్తున్నాం. అప్పుడు మనకి ఫీల్డ్ ఎట్లా కనిపిస్తుంది, మ్యాగ్నెటిక్ ఐ మీన్ కరెంట్ డైరెక్షన్ ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ మనకి ఏ పోల్ కనిపిస్తుంది, ఇన్ టు ది స్క్రీన్ లేదంటే ఇన్ టు ది బోర్డ్ వస్తుంది. సో ఇది సౌత్ పోల్ అవుతుంది. గాట్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎక్కడైతే ఈ వైర్ ఉంటుందో, ఓకే, ఇక్కడ ఎక్కడైతే ఈ వైర్ ఉంటుందో, సరే ఇది తీసుకుందాం, ఈ వైర్ దగ్గర ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఇట్లా ఉంటాయి. సో మెల్లిమెల్లిగా డిస్టెన్స్ పెరిగిన కొద్దీ ఏమవుతుంది, మిడిల్ లో ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఏమవుతాయి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా ప్యారలల్ గా ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్ని కూడా ప్యారలల్ గా ఉంటాయి. అండ్ మీకు తెలిసి కదా, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు నో టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంటర్సెక్ట్ అని అన్నాం కదా. ఎందుకంటే అట్లా ఇంటర్సెక్ట్ కనుక అయినట్లయితే ఈ మ్యాగ్నెటిక్ కాంపస్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర 2 డైరెక్షన్స్ చూపించాలి, కానీ అట్లా చూపించదు. కాబట్టి ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ప్యారలల్ గా ఉంటాయి, బట్ ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వవు. సో టైట్లీ ప్యాక్డ్ ఉంటాయి రైట్. సో వాటి మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ యూనిఫామ్ గా ఉంటుంది, అంటే ప్రతి పాయింట్ దగ్గర సేమ్ గా ఉంటుంది. సో ఈ సర్క్యులర్ కాయిల్ చుట్టూ ఏమో సేమ్ ఇక్కడ కూడా సర్కిల్స్ లాగానే ఉంటుంది, బట్ మధ్యలోకి వచ్చేసరికి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. గాట్ ఇట్. సో ఇది చూడడానికి ఈ షేప్ లో ఉంటుంది. ఇది టాప్ వ్యూ. గాట్ ఇట్. అండ్ ఇది బాటమ్ వ్యూ. నౌ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సోలెనాయిడ్. సోలెనాయిడ్ ఏంటంటే, ఇందాక మనం ఏం చేసాం,
ఒక లాంగ్ వైర్ ని తీసుకొని ఒకటే చోట ఇట్లా రౌండ్ రౌండ్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి చుట్టారు, రైట్? కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో గ్యాప్ ఇస్తున్నాం, రైట్? అండ్ ఈ గ్యాప్ ఇచ్చి ఈ ఫస్ట్ ఎండ్ ని బ్యాటరీకి అండ్ సేమ్ స్విచ్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ జరిగింది అది. ఓకే, ఇది పైనుంచి మీకు సగం సర్కిల్ కనిపిస్తుంది, బట్ ఇట్లా మనం దీన్ని ప్లేస్ చేసాం. అండ్ ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ స్విచ్ ని క్లోజ్ చేశానో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది, రైట్? కరెంట్ పాస్ అయిన తర్వాత దీంట్లో ఇది ఒక్కొక్క కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది సోలనాయిడ్ లో అంటే ఈ రకంగా ఉంటుంది. యూ కెన్ సీ ఇట్, ఇక్కడ కనిపిస్తుంది కదా. దీన్ని చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది, ఒక బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుందా? సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బార్ మ్యాగ్నెట్ లో ఎట్లా వచ్చాయో ఇక్కడ కూడా అలాగే ఉంది, రైట్? సో సోలనాయిడ్ లో ఎప్పుడైతే మనం కరెంట్ పాస్ అవుతుందో అప్పుడే అదొక బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, రైట్? ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటి, ఇన్సైడ్ ఎట్లా బార్ మ్యాగ్నెట్ మనం ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అబ్జర్వ్ చేయలేం కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా క్లోజ్డ్ లూప్స్. ఎందుకు క్లోజ్డ్ లూప్స్ అని అంటే అవుట్ సైడ్ ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఎట్లా పాస్ అవుతున్నాయి, నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి. అండ్ ఇన్సైడ్ ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని ఎలా ఉన్నాయి, డైరెక్షన్ సౌత్ టు నార్త్ ఉంది. గాట్ ఇట్? సో దీన్ని బట్టి మనకి ఏంటి, ఇది ఒక క్లోజ్డ్ లూప్, ఫైన్. అండ్ ఇది ఇన్సైడ్ ది ఇన్సైడ్ దిస్ సోలనాయిడ్ ఈ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ప్యారలల్ గా ఉన్నాయి. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? అంటే ప్యారలల్ గా ఉంటాయి ఫీల్డ్ లైన్స్ అన్ని కాబట్టి మాక్సిమం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిబిఎస్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ మనకు కూడా వచ్చే ఛాన్స్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ మూడిట్లలో ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందంటే ఏం చెప్తాం మనం? సో ఎనీవే ఇక్కడ ఎట్లాగో చాలా తక్కువగా ఉంటుంది, రైట్? చాలా మినిమం ఉంటుంది, రైట్? వాట్ అబౌట్ ఈ రెండిట్లలో ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఫీల్డ్ లైన్స్ అన్ని బయటికి వస్తున్నాయి అండ్ ఇక్కడ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ప్యారలల్ గా చాలా దగ్గరగా ఉన్నాయి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ మాక్సిమం ఉంటుంది, ఓకే? ఇక్కడ దీనికన్నా ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది అంతే, ఓకే? ఇక్కడ మాక్సిమం, ఇక్కడ మోర్, ఓకే? సో ఇది ఏ, ఇది బి, ఇది సి అని కనుక అనుకుంటే మనం ఏమని రాయొచ్చు, ఏ దగ్గర ఎక్కువగా ఉంటుంది, దాని తర్వాత బి దగ్గర ఎక్కువగా ఉంటుంది, అండ్ సి ఇస్ మినిమం వన్, ఓకే? ఇది సోలనాయిడ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అనేది చూసాం, కాబట్టి అండ్ డైరెక్షన్స్ కానీ లేకపోతే వాటి ఇవి ఎందుకు క్లోజ్ లూప్స్ అని అంటాం అనేది ఇక్కడ అర్థమైంది కదా. సో గైస్, దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు డిఫరెంట్ కండక్టర్స్. అది కండక్టర్స్ ఏమేమి చూసాం, లాంగ్ స్ట్రైట్ వైర్ ఒకటి, సర్క్యులర్ లూప్ ఒకటి, అండ్ సోలనాయిడ్ ఒకటి. బట్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ చాప్టర్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి, అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేటిపైన ఎట్లా ఒక చార్జ్ పైన ఎట్లా ఎగ్జర్ట్ అవుతుంది, అండ్ ఒక లాంగ్ స్ట్రైట్ వైర్ పైన ఎట్లా ఎగ్జర్ట్ అవుతుంది కరెంట్ క్యారీ కండక్టర్ పైన, అండ్ దీని అప్లికేషన్స్ ఏంటి, ఎలక్ట్రిక్ మోటార్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గాట్ ఇట్? సో గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ అంటిల్ దెన్ ఈ చాప్టర్ ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. అండ్ వీలైతే షార్ట్ నోట్స్ ని వీడియో చూసినప్పుడనే కాదు, మీరు రీకాల్ చేసుకున్న ప్రతిసారి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని రఫ్ గా అయినా రాస్తూ ఉండండి, ఈజీగా మీకు అర్థమవుతాయి. గాట్ ఇట్? అండ్ ఎక్కువ పీరియడ్ వరకు మీకు గుర్తుంటాయి. గాట్ ఇట్? ఓకే గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై.